హాయ్ ఫ్రెండ్స్. ఆహారంలో ఏదైనా చేదు పదార్థం ఉంటే మనం అస్సలు ముట్టుకోం. కానీ చేదు పదార్థాలే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని గుర్తుంచుకోవాలి. చేదు అనేది ఆహారంలో ఇష్టపడిన రుచి. చేదు ఆహారాలు తరచుగా వంటల్లో విస్మరిస్తారు. ఉద్దేశపూర్వకంగానే వాటిని పక్కన పడేస్తారు. వేస్తే ఎవరూ తినరని అనుకుంటారు. ఎందుకంటే మనం సహజంగా ఈ రుచిని ఇష్టపడం. అయితే చేదు పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మీ రోజువారీ ఆహారంలో ఈ రకం ఫుడ్లను జోడించడం వల్ల మీ డైట్ హెల్తీగా అవుతుంది. మొత్తం శ్రేయస్సుకు కూడా దోహదపడుతుంది. మీరు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని సాధారణ చేదు ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి. మెంతులతో ప్రయోజనాలు. భారతదేశంలో శతాబ్దాలుగా మెంతుల వంట ఔషధాలలో ఉపయోగించబడుతుంది. ఇది ఆహారాలకు ప్రత్యేకమైన రుచిని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే దీని చేదు గుణం కారణంగా చాలా మంది దీనిని పక్కన పడేస్తారు. కొందరైతే దీన్ని వాడకుండా ఉంటారు. భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే మెంతులు చేదు రుచిని కలిగి ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం కోసం విస్తృతంగా ఉపయోగించబడతాయి. మెంతికూరలోని హైపోలిపిడెమిక్ పదార్థాలు శరీరంలోని కొలెస్ట్రాల్ను సమతుల్య స్థాయిలో ఉంచేందుకు ఉపయోగిస్తారు. మెంతి పొడిని తయారు చేసుకుని తింటే మరిన్ని లాభాలు కూడా పొందవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ పొడిని బాగా కలపాలి. తర్వాత 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి దానికి తేనె కలుపుకోవాలి. కొద్దిగా రుచి ఉంటుంది. ఈ పాలలో మెంతి పొడి కలిపి రోజు ఉదయం తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పసుపుతో అద్భుతాలు. భారతీయ వంటకాల్లో పసుపు ఒక అనివార్యమైన మసాలా. ఆహార పదార్థాల రుచిని పెంచడమే కాకుండా కొంచెం చేదు రుచిని కూడా కలిగి ఉంటుంది. కాస్త ఎక్కువ తింటే మీరు ఆ రుచిని తెలుసుకోవచ్చు. కాస్త చేదు రుచిగానే పసుపు అనిపిస్తుంది. తేలికపాటి చేదు రుచి ఉన్నప్పటికీ పసుపు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పనికిస్తారు. పసుపులో కర్కుమిన్ అని పిలువబడే సమ్మేళనం ఉంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో పసుపునకు చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపును ఖచ్చితంగా వంటల్లో చేర్చుకోవాలి, లేదంటే ప్రయోజనాలు మిస్ అయిపోతారు. మొత్తం శ్రేయస్సుకు పసుపు చాలా ఉపయోగకరం. వేప ఆకులతో ఉపయోగాలు చాలా. వేప చెట్టు ఆకులు వాటి చేదు రుచికి ప్రసిద్ధి చెందాయి. అయితే వాటి ఔషధ గుణాలు ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనవి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వేప ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వేప ఆకులు నోటి దుర్వాసన పోగొట్టడం నుండి రక్తపోటును తగ్గించడం వరకు అనేక విధాలా ఉపయోగపడుతుంది. వేప ఆకులను ఆయుర్వేదంలోనూ చాలా ఉపయోగిస్తారు. వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు నివారించే ఔషధ గుణాలను వేప ఆకులు కలిగి